వెల్కమ్ టు ఫిల్మ్ ప్రొడక్టర్ అండి. ఇవాళ వచ్చేసి వీరభద్రుడి సినిమా చూడడం అయితే జరిగింది. అండ్ ఇందులో యాక్టర్స్ వచ్చేసి సూర్య గారు, ఆర్జే బాలాజీ, త్రిష గారు. సినిమా చూసిన తర్వాత నా ఒపీనియన్ ఏంటంటే నాకైతే వన్ టైం వాచబుల్ అనిపించింది భయ్య. నాకు ఎందుకు అలా అనిపించిందో ఒక ప్రాపర్గా మాట్లాడుకుందాం. అండ్ ఈ మూవీ స్టోరీ లైన్కి వచ్చేస్తే మీరు బేసిక్లీ ట్రైలర్లో ఏదైతే చూసారో ఈ సినిమా మనకు స్టోరీ లైన్ అదే పెట్టుకున్నారు. అండ్ ఇందులో మాత్రం తండ్రి ఒక కూతురు ఉంటారు. అండ్ న్యాయం గురించి కోర్టు మెట్లు అయితే ఎక్కుతారనమాట. అండ్ ఈ కేసు ఎవరు తీసుకుంటారంటే మనకి ఆర్జే బాలాజీ గారు తీసుకుంటారు. అండ్ తీసుకున్న తర్వాత అందులో అయితే మోసం చేయడం అయితే జరుగుతుంది. అండ్ ఇంతకీ సూర్య గారు ఎలాగొచ్చారు, ఈ కేసు ఇంతకీ సాల్వ్ చేశారా లేదా అనేది ప్రాపర్ ఫిల్మ్ మన థియేటర్లో చూసి తెలుసుకోవాలి. అండ్ ఈ మూవీ బేసిక్లీ మీకు ఈ స్టోరీ వినిన తర్వాత ఒక కమర్షియల్ రొటీన్ స్టోరీ అన్నట్టు మీకు అనిపిస్తుంది కదా. అండ్ ఈ సినిమా రొటీన్ స్టోరీ అనేసి మన అందరికీ తెలిసిందే. బట్ ఎలా తీశారు అనేది చాలామంది ఈగర్గా వెయిట్ చేశారు. అండ్ ఇందులో మాత్రం ఫస్ట్ 40 minutes మనకి హైలీ ఎమోషన్ టచ్ ఉంటుంది. ఆ డ్రామా కానీ ఇందుకీ ఆర్జే బాలాజీ గారి క్యారెక్టర్ ఎలాగుంటుంది, ఆ ఎస్టాబ్లిష్ ఇవన్నీ బాగా చేసుకున్నారు ఫస్ట్ 40 minutes అన్నట్టు నాకు అనిపించింది. అండ్ మెయిన్ హైలీ ఎమోషన్ డెప్త్ ఉంటుంది. అండ్ మెయిన్ వచ్చేసి ఆ తండ్రి కూతురు దగ్గర వచ్చి ఒక బాండింగ్ కానీ అసలు ఇంతకీ ఎందుకు కోర్టుకు వచ్చారు, ఆ సిచ్యువేషన్ కానీ ఆ క్యారెక్టర్ని కానీ బాగా డిజైన్ చేశారు అన్నట్టు నాకు అనిపించింది. అండ్ మెయిన్ కోర్ట్ డ్రామా కూడా చాలా బాగా నడుస్తూ ఉంటుంది. అండ్ మెయిన్ ఆర్జే బాలాజీ గారు తన క్యారెక్టర్ అక్కడి నుంచే మొదలు పెడతారు. అంటే తన క్యారెక్టర్ ఎంత బ్రోటల్గా ఉంటుంది, ఎంత వైలెన్స్గా ఉంటుంది అనేసి. మా సూర్య గారు ఎంట్రింగ్ సీన్ మాత్రం మామూలుగా ఉండదు భయ, దుమ్ము లేపరని చెప్పొచ్చు. ఎందుకంటే తన క్యారెక్టర్ కానీ తన సీన్స్ కానీ తను వచ్చే కరెక్ట్గా తన వచ్చే సీన్ కూడా చాలా బాగా పెట్టుకున్నారు అన్నట్టు నాకు అనిపించింది. బీజిఎం కానీ అండ్ కరెక్ట్గా వెల్ సెటెడ్గా ఇచ్చారు అన్నట్టు నాకు అనిపించింది. అండ్ మెయిన్ వచ్చేసి ఆ సూర్య గారి యాక్టింగ్ ఇందులో చెప్పక్కర్లేదు, వేరే లెవెల్లో ఉంటుంది భయ్య. ఎప్పుడు ఏ సినిమాలో కూడా సూర్య గారిని ఈ క్యారెక్టర్లో చూడలేదు అన్నట్టు నాకు అనిపించింది. అండ్ మెయిన్ ఇంటర్వెల్ బ్యాంక్ కూడా అదిరిపోతుంది. అండ్ ఫస్ట్ హాఫ్ నీట్గా పెట్టుకున్నారు. అండ్ మెయిన్ వచ్చేసి సూర్య గారు, ఆర్జే బాలాజీ వీళ్ళిద్దరి మధ్యన వచ్చే కొన్ని సీన్స్ అయితే మనకి బ్యూటిఫుల్గా క్యాప్చర్ చేసుకున్నారు. ఆ డైలాగ్స్ కానీ అండ్ మెయిన్ వచ్చేసి వీళ్ళిద్దరి మధ్యన వచ్చే కొన్ని సీన్స్ కానీ అండ్ బాగా ఎంగేజ్ చేస్తూ ఉంటుంది ఆ డ్రామా కూడా మనకి ఫస్ట్ హాఫ్లో. అండ్ మెయిన్ మాస్ ఆడియన్స్కి అయితే పిచ్చగా నచ్చేస్తుంది ఈ సినిమా. ఎందుకంటే మీరు అక్కడ థియేటర్లోకి వెళ్ళిన తర్వాత మీకు అర్థమవుతుంది, నేను అంత చెప్పిన అది తక్కువే. అండ్ మెయిన్ సూర్య గారి ఫ్యాన్స్కి అయితే రచ్చరంబోలు అని చెప్పొచ్చు. ఎందుకంటే చాలా ఎలిమెంట్స్ అయితే పట్టుకున్నారు. యాక్షన్ సీన్స్ కానీ ఒక ప్రాపర్ డైలాగ్ కానీ ఒక ప్రాపర్ క్యారెక్టర్ కానీ నీట్గా యూస్ చేశారు డైరెక్టర్ గారు. అండ్ ఇంత బాగా చేసిన తర్వాత ఎక్కడ దెబ్బతిన్నది భయ్య అంటే సెకండ్ హాఫ్ భయ్య. ఫస్ట్ హాఫ్ అనేది నీట్గా తీసుకెళ్ళిపోయారు, అది చాలా బాగుంది. అండ్ సెకండ్ హాఫ్లో ఏం చూపిస్తారు రా, అసలు స్టోరీ అయిపోయింది కదా ఫస్ట్ హాఫ్కి అన్నట్టు నాకు అనిపించింది. బట్ సెకండ్ హాఫ్ ఏంటంటే ఫస్ట్ హాఫ్లో అయిపోయింది స్టోరీ అలా లాగ పెట్టేసి సాగదీశారనమాట. అది కొద్దిగా నాకు చిరాకు అనిపించింది. ఎందుకంటే ఈ సినిమా అనేది స్టోరీ చిన్న స్టోరీయే, బట్ ఎడ్యుకేషన్లో కొద్దిగా లోపం ఉన్నది భయ్య. ఎందుకంటే సెకండ్ హాఫ్ అసలు స్టోరీ అయిపోయింది, మొత్తం అంతా అయిపోయింది. బట్ ఆ యాక్షన్ సీన్స్ తోటి కొద్ది ట్రాక్ చేశారు అన్నట్టు నాకు అనిపించింది. అండ్ మళ్ళీ క్లైమాక్స్ యాక్షన్ సీన్స్ టూ గుడ్ అనిపించాయి. అక్కడికి వచ్చి కొన్ని సీన్స్ కానీ అండ్ మెయిన్ వచ్చేసి బీజిఎం కానీ అక్కడ యాక్షన్ సీన్స్ కానీ టూ గుడ్ అనిపించాయి. అక్కడ కూడా విజువల్ వేసుకునే సీన్స్ చాలా పడ్డాయి. మనకి ఆర్జే బాలాజీ గారు ఫస్ట్ హాఫ్లో చాలా విలనిజం చేస్తుంటారు, చాలా బ్రూటల్గా కనబడతారు. తన క్యారెక్టర్ హైలీ పొటెన్షియల్ ఉన్న క్యారెక్టర్ అన్నట్టు మనకు అనిపిస్తూ ఉంటుంది ఫస్ట్ హాఫ్ చూసిన తర్వాత. అదే సెకండ్ హాఫ్కి వచ్చిన తర్వాత ఎందుకు తన క్యారెక్టర్ లో అయిపోయింది అండ్ బికాజ్ వై, ఎందుకంటే సినిమా ఫస్ట్ హాఫ్లో అంత బాగా చూపించి సెకండ్ హాఫ్కి వచ్చేసరికి ఎందుకు ఇలా చూపించారు అన్నట్టు నాకు అనిపించింది. అదొక డిసప్పాయింట్ అనిపించింది. ఎందుకంటే తన క్యారెక్టర్ అలా కంటిన్యూస్గా ఆ లుక్లోనే ఉండుంటే ఈ సినిమా ఇంకా వేరే లెవెల్లో వెళ్ళిపోయిన్ను అన్నట్టు నాకు అనిపించింది. నేను వచ్చేసి అక్కడ కొన్ని క్యారెక్టర్స్ కూడా ఏదో ఎస్టాబ్లిష్ చేస్తారు తప్ప మనకి అంత పెద్ద ఎంగేజింగ్ ఉండదు. కొన్ని రివీల్ చేస్తూ ఉంటారు, అవి కూడా పెద్దగా అనిపించవు అనమాట. ఏదో వెళ్ళిపోతూ ఉంటుంది, ఆ ఫ్లోలో మనం కూడా వెళ్ళిపోతాం. అండ్ ఫస్ట్ హాఫ్ ఎంత బ్యూటిఫుల్గా క్యాప్చర్ చేశారో సెకండ్ హాఫ్ ఎయిటర్ ఎలా డెవలప్ చేశారు అన్నట్టు మనకైతే అనిపించింది. అండ్ మెయిన్ ఆర్జే బాలాజీ గారు డైరెక్టర్ అనగానే ఈ మూవీ మీద కొద్దిగా ఎక్స్పెక్టేషన్స్ ఇంకా ఎక్కువ వెళ్ళాయి అనమాట. ఎందుకంటే తన ప్రాపర్ సినిమాస్ చూసుకుంటే ప్రీవియస్ మూవీస్ చూసుకుంటే తన సినిమాస్ అన్ని చాలా బాగుంటాయి, ఎక్సలెంట్గా తీస్తారు, జనాలకు ఆకట్టుకునే సినిమాస్ నీట్గా తీస్తారు. బట్ ఇందులో మనకి సూర్య గారు హీరో కింద చేస్తున్నారు, తన డైరెక్టర్ కింద చేస్తున్నారు అంటే ఇంకా సినిమా వేరే రేంజ్లో ఉంటుందనేసి నేను ఊహించుకుని వెళ్ళాను. బట్ కొద్దిగా డిసప్పాయింట్ అయితే అయ్యాను. అండ్ సెకండ్ హాఫ్ వల్ల సెకండ్ హాఫ్ కానీ కొద్దిగా చేంజెస్ చేసుకొని అండ్ నీట్గా రేజ్ స్క్రీన్ పై తీసుకెళ్ళుంటే ఆ స్టోరీని ఫస్ట్ హాఫ్లో కొద్దిగా వదిలేసి అండ్ సెకండ్ హాఫ్లో కూడా కలిపి ఉంటే ఇంకా చాలా బాగుంది అన్నట్టు నాకు అనిపించింది. అండ్ సినిమా మాత్రం సూర్య గారి ఫ్యాన్స్ అయితే రచ్చరంబలో చేసుకోవచ్చు, అంత బాగున్నాయి. కొన్ని సీన్స్ కానీ ఆ డిజైనింగ్ కానీ చాలా బాగుంది. వెనకాల బ్యాక్గ్రౌండ్ కానీ చాలా బాగా సెటప్ చేసుకున్నారు. అండ్ మెయిన్ ఆ దేవుడి సీన్స్ కూడా చాలా బాగా పెట్టుకున్నారు అండ్ బ్యూటిఫుల్గా క్యాప్చర్ చేసుకున్నారు. అండ్ క్లైమాక్స్ వచ్చిన ఫైట్ కానీ ఇంటర్వెల్ బ్యాంక్ కానీ ఫస్ట్ హాఫ్లో మన సూర్య గారి ఎంట్రీ కానీ టూ గుడ్ అనిపించాయి. ఇవన్నీ పెట్టుకున్నా కూడా సెకండ్ హాఫ్ కొద్దిగా ప్రాపర్గా ఎడ్యుకేషన్ చేస్తుంటే ఈ మూవీ వేరే లెవెల్ అనిపిద్దును. ఇందులో త్రిష గారి క్యారెక్టర్ కూడా నీట్గా ఎస్టాబ్లిష్ చేశారు అండ్ ఎక్కడ బోర్ కొట్టకుండా తన క్యారెక్టర్ కూడా నీట్గా అండ్ గుడ్గా చూపించారు మనకి థియేటర్ మీద. అండ్ ఈ మూవీకి మేము ఇచ్చేసే రేటింగ్ ఒక 5కి ఒక 3 వేస్తే ఇస్తాను. ఈజ్ వన్ టైం వాచబుల్ అండ్ థియేటర్లోకి వెళ్ళి వాళ్ళ ఫ్యాన్స్ అయితే ఈజీగా మనకైతే చూసేయచ్చు. అండ్ ఇంకా మన ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ మాత్రం అలా పెట్టుకోండి.